ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి ఫలితం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషులకు యోగకారకుడైన గురుడు వృషభంలో శని జన్మస్థానంలో ఉండుడితే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికముగాను గృహ సంబంధముగాను కొంత సౌఖ్యమును కలిగించను. ప్రథమార్గంలో బాగుండను. అతి అవలీలుగా ప్రతి పని పూర్తి చేయగలరు. సెప్టెంబర్ నుండి కొన్ని పనులలో లోపాలు జరుగును. వృద్ధాశ్రమ కలుగును. ప్రయాణాలు కష్టములు కలిగించును. నష్టాలు కూడా కలిగే అవకాశములు ఉన్నవి. కానీ దైవధ్యానము చేసినా వాటి వల్ల శుభఫలితములు కలుగును. మీ ఆరోగ్య సంపద కూడా బాగుండును. గృహ సంబంధమైన బాధలు పరిమితిని మించి ఉండును. మీతో మాట్లాడిన వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని విమర్శించెదరు. మీకు తెలియని ఇంద్రియ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎచ్చడికి వెళ్ళిన గౌరవ మర్యాదలకు లోటు రాదు. ప్రతి పనిలో లాభదాయకముగా కనిపించిన లోపల బాధలు పడి దేవుని ఎరుక అన్నట్లు. అధికార వర్గం బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయను. ఎంత కష్టపడి సంపాదించినా రేకు ఏనుగు మింగిన వెలగపండు మాదిరి జీర్ణించిపోవును. మీలో గల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైనా తప్పించుకుంటారు. గౌరవనీయులైన మంచివారి సంబంధములు మంచివారి సలహాలు తీసుకునడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. రుణాలు చేసే అవకాశములు ఉన్నవి. కావున ఈ జాతకులు కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. కావున అధికమైనటువంటి కష్టాలు ఎక్కువగా ఉన్నవి.